మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. నేను ఆర్టీసీ రావులపాలెం డిపో మేనేజర్ అండి. ఈరోజు మేము ఈ వాడపల్లి డ్యూటీకి వస్తున్న ప్రయాణికులను ఉద్దేశించి మేము బస్టాండ్లోని ఈ పరిరక్షణ కార్యక్రమం చేస్తున్నామండి. ఈరోజు ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన బస్సుల్లో సర్దించి వాళ్ళు సురక్షితంగా గమ్యస్థానం చేరడానికి మేము దగ్గరుండి బస్సులు ఎక్కిస్తున్నామండి. అదేవిధంగా ప్రయాణికులను కూడా సర్దుకోమని కోరుతున్నాము. ఈ విధంగా ఎక్కువ రద్దీ కిందటి వారం ఈ వారము చాలా ఎక్కువగా ఉంది. కిందటి వారం అయితే ఈ వాడపల్లి ప్రత్యేకించి 4,30,000 వచ్చిందండి. అదేవిధంగా ఈ వారం కూడా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటందుకు మేము బస్టాండ్లో ఉండి ప్రతి బస్సు దగ్గరుండి ఎక్కిస్తున్నాము. ఆ బస్సులే కాకుండా ఏలూరు, నరసాపురము, రాజమండ్రి, అమలాపురం వెళ్ళే బస్సులు అన్నింటిలోని మేము ప్రయాణికులు ఎక్కించి దగ్గరుండి పంపిస్తున్నాము. ఎటువంటి అసౌకర్యం కలగకుండా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈ స్త్రీ శక్తి స్కీమ్ పెట్టిన కాడి నుంచి దగ్గరగా 6 నుంచి 8 మంది మేము ఇక్కడ ఉండి మానిటరింగ్ చేస్తున్నాము. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఇదే విధంగా మానిటరింగ్ చేస్తున్నాము. శనివారం ఇంకొంతమందిని పెంచి మేము ఈ మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సుల్లోని తరలిస్తున్నాము. అదేవిధంగా ప్రయాణికులను కూడా మేము కోరుతున్నాము, ఎక్కే వారందరూ సర్దుకుని లోపల ఉన్న డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి సహకరించాలని. అదే కాకుండా మాకు ప్రభుత్వం నుంచి కూడా ఈ రద్దీకి సంబంధించి 100 మంది కన్నా ఎక్కువ ఎక్కించుకోకుండా ఉండాలని మాకు ఉత్తర్వులు వచ్చినాయి. ఆ విధంగా కూడా మేము జాగ్రత్త తీసుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బస్టాండ్లో తగిన వారికి కూడా సదుపాయాలు ఏర్పాటు చేశాము. కూర్చోడానికి కుర్చీలు, ఫ్యాన్లు, టాయిలెట్స్ వారికి అనుగుణంగా ఉండేందుకు చర్యలు కూడా తీసుకున్నాము. ప్రయాణికులు మాకు ఆర్టీసీకి తగినంత విధంగా సహకరించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. నా పేరు నవ్య అండి. నేను ఇదే కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఈరోజు ఇంటికి వెళ్దాం అనుకున్నాం, హాస్టల్ నుంచి వస్తున్నాం, కానీ బస్సులు చాలా రద్దీగా అయిపోయినాయి. ఇంటికి వెళ్దాం అనుకునేసరికి శనివారం అంతా ఇదంతా రద్దీగా అవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. గవర్నమెంట్ ఏదో ఒకటి ఆప్షనల్గా ఏదో ఒకటి మాకు ఏదైతే చెయ్యాలి. మేము తీసుకున్న ఫీజు పాస్లు అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. గవర్నమెంట్ దీని గురించి స్పందించాలని కోరుకుంటున్నాం.